ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే ఎక్కువగా ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వీటన్నిటి గురించి కూడా చాలా మందికి తెలుస్తూ ఉందండి. కానీ అందరికీ డౌట్ ఏంటి అంటే మేము ఫర్టిలిటీ సెంటర్స్ వెళ్ళిన వెంటనే అందరూ ఐవీఎఫ్ చెప్తారా? అందరికీ ఐవీఎఫ్ అవసరమా? ఎవరికి నిజంగా అవసరం, ఎవరికి నిజంగా అవసరం లేదు. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనందరం ఎలా అంటే అండి మనుషులము. మనకు ఒక్కొక్కరు అందరూ ఒకటేలాగా ఉండరు. ఇప్పుడు ఒక కపుల్‌కి ప్రాబ్లమ్ వేరుగా ఉంటుంది. వేరే కపుల్‌కి వేరే ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, దీన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరము, పాస్ట్‌లో ఆల్రెడీ ఏమేం ట్రీట్మెంట్స్ జరిగాయి అన్న దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అబ్సల్యూట్ ఇండికేషన్స్ అని కొన్నుంటాయి. అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంటే ఆప్షన్. వేరే చిన్న పద్ధతులు వాళ్ళకి కుదరకపోవచ్చు అన్న సిట్యుయేషన్స్, ఇండికేషన్స్ ఏంటివి? ఒక ఇండికేషన్ వచ్చేసి భర్త సైడ్ నుంచి వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు శాంపుల్‌లో కణాల సంఖ్య 10 మిలియన్ పర్ మిల్లీలీటర్ కంటే తక్కువ ఉండడం, కదలిక కూడా 20% కంటే తక్కువ ఉండడం. సో, ఇటువంటి డ్రాస్టిక్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీర్య కణాల పరీక్షలో. లేదా కొంతమందిలో కౌంట్ 0 కూడా ఉండొచ్చండి. దాన్ని అజోస్పర్మియా అంటారు. సో, ఇటువంటి సందర్భంలో వాళ్ళకు ఐవీఎఫ్ఏ ఆప్షన్ అవ్వచ్చు ట్రీట్మెంట్‌కి. సెకండ్ వచ్చేసి లేడీకి స్కాన్‌లో మేము చూసినప్పుడు గర్భసంచి, అండాశయాలు కనపడతాయి తప్ప ట్యూబులు కనపడవు. దానికి సెపరేట్‌గా టెస్ట్ చేస్తాం. ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చూడడానికి. ఫ్యూ కేసెస్‌లో ఆ ట్యూబ్స్ 2 వైపులా బ్లాక్ ఉంటాయి. సో, అటువంటి కేస్‌లో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఐవీఎఫ్‌కి వెళ్ళాల్సొస్తుంది. థర్డ్ వచ్చేసి అండాశయాల్లో గుడ్ల సంఖ్య బాగా తగ్గిపోయాయి. ఏజ్ ఎక్కువుంది లేడీకి. ఇంతవరకు ప్రెగ్నెన్సీ అన్నది కలగలేదు. లేట్ చేసే కొద్దీ భయం ఏంటి అంటే ఆ గుడ్ల సంఖ్య, నంబర్, క్వాలిటీ 2 కూడా ఇంకా కూడా తగ్గిపోతూ వెళ్తాయి కాబట్టి అటువంటి కేసులో కూడా తప్పని పరిస్థితిలో ఐవీఎఫ్ లాంటి ఆప్షన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఈ ఏజ్ దాటితే ఐవీఎఫ్, ఇలా ఉంటే ఐవీఎఫ్ అన్నది ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్‌కి మ్యారేజ్ అయ్యి 1 ఇయరే అవుతుంది. ఏజ్ ఆఫ్ ద లేడీ 35 ఇయర్స్ ఉంది. వాళ్ళకేం చేస్తామంటే ముందు టాబ్లెట్‌లతో ట్రై చేయండి. అంతా బానే ఉన్నప్పుడు. కాని పరిస్థితిలో పెద్ద ట్రీట్మెంట్స్‌కి మనం వెళ్ళొచ్చు అని చెప్తాం. బట్ ఇంకొక లేడీకి ఏజ్ 30 ఇయర్సే ఉండి మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయ్యి ఉంటుంది. టాబ్లెట్‌లతో చాలా సార్లు ప్రయత్నించుంటారు. అయ్యి ఉండదు. లేదా ఐయూఐ లాంటి పద్ధతి కూడా 2, 3 సార్లు బయట ఆల్రెడీ చేసుకొనుంటారు. అప్పటికి అవ్వలేదు. అటువంటి కేసెస్‌లో మేము డైరెక్ట్‌గా ఐవీఎఫ్ చెప్పడం జరుగుతుంది. అందుకని సబ్జెక్టివ్ డెసిషన్స్. అంటే మీ ట్రీట్మెంట్ ప్లాన్ ఏది మీకు సూటబుల్ ఉంటుంది మీ కేస్‌కి అన్నది మాత్రమే చూసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే నెలలో ఉన్నప్పుడు పీరియడ్ రెండో రోజో, మూడో రోజో వైఫ్‌ని రమ్మని స్కాన్ చేసుకొని 2 వైపులా అండాశయాల్లో గుడ్ల సంఖ్య, సైజులు అవి చూసుకున్నాక తనకి ట్రీట్మెంట్ మొదలవుతుంది. రోజు తనకు పొట్టకేసే చిన్న సూది ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఈ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే నార్మల్ సిట్యుయేషన్‌లో ప్రతి నెలలో ఒక ఎగ్గే పెరుగుతుంది లేడీకి. కానీ ఐవీఎఫ్‌లో అలా కాకుండా ఎక్కువ గుడ్లు పెరిగేలాగా మేము డ్రగ్స్ ఇస్తాం. సో, అవి ఇంజెక్షన్స్ పొట్టకు వేస్తూ డైలీ అప్పుడప్పుడు స్కాన్స్ చేసుకుంటూ మానిటర్ చేసుకొని ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెరిగి సైజు 16, 17 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు తనకు మత్తు ఇచ్చి కింద దారి ద్వారా గుడ్లను బయటికి తీయడం జరుగుతుంది. ఆ తీసిన గుడ్లల్లో భర్త శాంపుల్ నుంచి బెస్ట్ కదిలే కణాలను పిక్ చేసుకొని గుడ్ల లోపల ఇంజెక్ట్ చేసి ఇంక్యుబేటర్ అన్న ఒక ఎక్విప్మెంట్ లోపల పెట్టేస్తాం. పెట్టి 5 రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి చూడంగా మనకు ఒక 5దో రోజు పిండం, బ్లాస్టోసిస్ట్ అంటాం, అది తయారై ఉండాలి. అలా తయారైన పిండంని అదే నెలలో లేదా కొన్ని కేసుల్లో ఆ వేరే నెలలో తనకు గర్భసంచి పొర టాబ్లెట్‌లతో తయారు చేసి బెస్ట్ టైమ్ ఉన్నప్పుడు ఆ పిండంని తన గర్భసంచిలో ట్రాన్స్‌ఫర్ చేస్తాం. పెట్టిన 15 రోజుల తర్వాత రక్త పరీక్షలో మనకు ఆ పెట్టిన పిండం అతుక్కుందా లేదా అన్నది మనకు బయటపడుతుందండి. సో, దీన్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని అంటారు. సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో మన సక్సెస్ రేట్స్ మచ్ హైయర్ ఉంటాయి. చిన్న ట్రీట్మెంట్స్‌తో పోలిస్తే ఆల్‌మోస్ట్ 50-60% కూడా టచ్ అవుతూ ఉంటాయండి. ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంటుంది చిన్న ట్రీట్మెంట్‌కి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి అంటే చిన్న ట్రీట్మెంట్స్‌లో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. ఒక గుడ్డు మనం స్కాన్‌లో చూడలేము. సో, విడుదలైన గుడ్డు ట్యూబ్‌లోకి వెళ్ళిందో లేదో, కణాల సంఖ్య బాగున్నప్పటికీ గర్భసంచి ముఖద్వారంలో దగ్గర పడిన కణాలు ట్యూబ్‌లో గుడ్డు వరకు చేరుకోగలుగుతున్నాయా లేదా, వెళ్ళిన తర్వాత లోపల కలయిక జరిగిందా లేదా, పిండం తయారైందా లేదా, ఇవన్నీ మనం చూడలేం. అదే ఐవీఎఫ్‌లో పిండం తయారైనంత పొజిషన్ వరకు మీకు మన కళ్ళ ముందే పిక్చర్స్‌తో సహా ఎవిడెన్స్ ఉంటుంది. కానీ ఆ తయారైన పిండం అంతా మంచిగా అయ్యి కూడా గర్భసంచిలో పెట్టిన తర్వాత ఒక 40-50% కేసుల్లో అతుక్కోకుండా ఫెయిల్యూర్ రావచ్చు. రీజన్ చూసే పిండం
చూడ్డానికి ఎలా ఉంది మాత్రమే చెప్తాం తప్ప లోపల వాటిలో మిలియన్స్ ఆఫ్ జీన్స్ ఎవరు చూడలేరండి. సో ఆ జన్యు పరంగా ఏదన్నా స్లైట్ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా ఆ పిండంని యూట్రస్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. ఫెయిల్యూర్ అయిన కేసెస్ లో మేము రీఅసెస్ చేసుకుంటాం. అంటే ఎలా చేసి మనం ముందు అడుగు వేయాలన్నది చూసుకొని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మళ్ళీ చేయడం, లేదా వాళ్ళకి ఇంకా ఎంబ్రియోస్ ఉన్నట్టయితే డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ కి వెళ్ళడం, ఇటువంటి ఆప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.